ఈ కాలంలో షష్ఠి పూర్తి వంటివి చాలామంది జరుపుకుంటున్నారు. కారణాలు తెలియవు కానీ పూర్వం ఇంత విరివిగా జరిగేది కాదు. ఒక 25, 30 ఏళ్ల కిందటి నుండి ఇటువంటి రకరకాల ఉత్సవాలను చేసుకోవడం గమనిస్తాం. మంచిదే. వయసు పెరుగుతున్న కొద్దీ ఆయుష్ అభివృద్ధి చెందాలని, నిత్యం ఉత్సాహంతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు కదా! అందుచేత పెద్దలకి ఇట్లాంటి ఉత్సవాలను పిన్నలు నిర్వహించడం చాలా ఆనందించదగిన విషయమే. భారతీయ వైదిక ధర్మాన్ని అనుసరించి ఏ కార్యక్రమం చేసుకోవాలి అన్నా గృహ్య సూత్రాలను అనుసరించి చేసుకోవాలి. తల్లి గర్భంలో ఇంకా శిశు రూపాన్ని సంతరించుకోక ముందు నుండి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. వీటిని సంస్కారములు అంటారు. జాతకర్మ, నామకరణ, చౌడం, కర్ణవేధ, ఉపనయనం, వివాహం ఇలాంటివన్నీ గృహ్య సూత్రాన్ని అనుసరించే చేసుకుంటాం. వీటిలో ఎక్కడైనా పుట్టినరోజులు చేసుకోవడం గురించి చెప్పారా? విశేషించి షష్ఠి పూర్తి వంటి వాటిని గురించి తెలియచేశారా? ఇవాళ మనం చేసుకుంటున్న పుట్టినరోజులు, షష్ఠిపూర్తి సంబరాలు ఆ పద్ధతిలోనే జరుపుతున్నామా? కొంచెం నిదానంగా ఆలోచించాలి. సూత్రవాంగ్మయంలో ధర్మసూత్రాలు, గృహ్య సూత్రాలు అని 2 విభాగాలున్నాయి. ధర్మసూత్రం సమాజాన్ని, ఆశ్రమాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ వినియోగపడేట్లుగా సామాజిక ధర్మాన్ని, ఆశ్రమ ధర్మాన్ని బోధిస్తుంది. గృహ్యసూత్రం ముఖ్యంగా గృహస్థ ధర్మాలను విశదీకరిస్తుంది. అంటే ఇది వ్యక్తిపైన దృష్టి పెడుతోంది. ఈ రకమైన ధర్మశాస్త్ర గ్రంథాలు చాలా ఉన్నాయి. వేదాధ్యయనంలో స్వశాఖ ఉన్నట్లే ధర్మశాస్త్రంలోనూ స్వశాఖలున్నాయి. మనది యజుశాఖ, ఆపస్తంభ సూత్రం. మనం ఆపస్తంభ సూత్ర యజుశాఖాధ్యాయి అని గోత్రప్రవరపూర్వకంగా చెప్పుకుంటున్నాం. అంచేత మనం ఈ రకమైన కార్యక్రమాలను చేసుకునేటప్పుడు ఆపస్తంభ గృహ్య సూత్రాలను అనుసరించాల్సి ఉంటుంది. ఆపస్తంభుడు ఈ రకమైన పుట్టినరోజు వంటి వాటిని గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. పుట్టినరోజును చేసుకోమన్నారు. అయితే అది నక్షత్ర హోమం. అసలు పుట్టినరోజు అంటే ఏమిటి, దానిలో గల విశేషాలు ఏమిటి అనేది గమనించాలి. పుట్టినరోజు ఆ మాటే చెప్తోంది. అది అతగాడు పుట్టినరోజు. కాలగణాన్ని బట్టి ఈ పుట్టినరోజులో తేడా ఉంటుంది. మనకి తెలుగు క్యాలెండర్ ప్రకారం మాసాలు, తిథులు, నక్షత్రాలు ఉంటాయి. దాని ప్రకారంగా వచ్చేది ఒక పుట్టినరోజు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం వచ్చేది ఒక పుట్టినరోజు. దాన్ని డేట్ ఆఫ్ బర్త్ అంటాం. ఇలాగా 2 రకాల పుట్టినరోజులు ఉన్నాయి. సంప్రదాయం ప్రకారం తెలుగులో క్యాలెండర్ పద్ధతిలోనే 2 పుట్టినరోజులు వస్తాయి. చాంద్రమానం ప్రకారం ఒకటి, సౌరమానం ప్రకారం ఒకటి. అంటే ఒక మనిషి 3 పుట్టినరోజులను చేసుకోవచ్చు. తిథిని గ్రహించి పుట్టినరోజు చేసుకోవడం చాంద్రమానం ప్రకారం చేసుకోవడం, నక్షత్రాన్ని అనుసరించి పుట్టినరోజును చేసుకోవడం సౌరమానాన్ని అనుసరించి చేసుకోవడం. ఇలా 1, 2 ఏమిటి, ప్రతి నెలా చేసుకోవచ్చు. దానినే నక్షత్ర హోమం అంటారు. దీని వివరం తెలుసుకునే ముందు షష్ఠిపూర్తి, సప్తతి, అశీతి, నవతి, సహస్రచంద్ర దర్శనం, శతవసంతోత్సవం అనే వాటిని తెలుసుకుందాం. షష్ఠిపూర్తి అనేది 60 సంవత్సరాలు నిండినప్పుడు చేసుకోవలసింది. షష్ఠి అంటే 60 పూర్తి అవ్వాలి. దీనికి ఒక సులభమైన మార్గం ఉంది. తెలుగు సంవత్సరాలను అనుసరించి ఆ వ్యక్తి పుట్టిన సంవత్సరంలో చేసుకోవలసినది. ఉదాహరణకి విశ్వావసు సంవత్సరంలో పుట్టాడు. ఇప్పుడు విశ్వావసు వచ్చింది కనుక ఆ వ్యక్తి షష్ఠిపూర్తి ఈ సంవత్సరంలో అయింది. ఇది సరైన సమయం. సంవత్సరమే కాదు, పుట్టిన నెల, పుట్టిన తిథి, పుట్టిన నక్షత్రం, పుట్టిన వారం వీటిలో దేన్నైనా గ్రహించవచ్చు. కొందరు నక్షత్రాన్ని తీసుకుంటారు, కొందరు తిథిని తీసుకుంటారు. అన్నీ ఒక రోజున రాకపోవచ్చు. ఏది మనకి అనుకూలమో ఆ రోజున చేసుకునే సౌకర్యం ఉంది. సాధారణంగా వారాన్ని అంతగా పరిగణించడం లేదు. తిథిని కానీ నక్షత్రాన్ని కానీ అనుసరిస్తున్నారు. మనం చాంద్రమానాన్ని అనుసరిస్తాం కనుక తిథి, నక్షత్రం రెండింటిలో దేనిని తీసుకున్నా మంచిదే. అయితే చేసే హోమాదులలో నక్షత్రానికి పరిగణనం ఉంటుంది కనుక నక్షత్రం రోజున దీనిని చేసుకోవడం సముచితంగా ఉంటుంది.
దీని పేరే నక్షత్రహోమం కదా. ఆపస్తంభుడు గృహ్య సూత్రాలలో పుట్టినరోజును చేసుకోమన్నాడు తప్ప ఎలా చేసుకోవాలి అనే దానిని గురించి వివరంగా చెప్పలేదు. అలాంటప్పుడు మనం దేనిని అనుసరించి ఈ ప్రక్రియను చేసుకోవాలి? సందేహం కలుగుతుంది కదా. ఇక్కడ శాస్త్రం సంప్రదాయం చెప్పినది మనకి ప్రమాణం. ఆపస్తంభుడు చెప్పని దానిని బోధాయనుడి నుండి తీసుకోమని శాస్త్రం చెప్పింది. ఇద్దరూ కృష్ణ యజుశాఖ ప్రవర్తకులే. బోధాయనుడు పూర్వుడు, అందుచేతనే కావచ్చు కొన్ని విషయాలను ఆపస్తంభుడు సూక్ష్మంగా సూచించి వదిలేశాడు. సంప్రదాయంలోనూ ఆపస్తంభంలో లేని దానిని బోధాయనం నుండి స్వీకరించే పద్ధతి అమలులో ఉంది. అంచేత మనం బోధాయనుడు ఏమి చెప్పాడు అనేది గమనించి దానిని అనుసరించాలి. బోధాయనుడు నక్షత్ర హోమాన్ని చెప్పాడు. నక్షత్రం ప్రతి నెల వస్తుంది, ప్రతి నెల చేసుకోవచ్చు. సంవత్సరం మొత్తం మీద ఎన్ని పర్యాయాలు చేసుకోవాలో కూడా చెప్పారు. ప్రతి సంవత్సరం అంటే వార్షికం, ప్రతి 6 నెలలకి అంటే అయనం, ప్రతి 4 నెలలకి విషువదయనాంశములు, ప్రతి 2 నెలలకి ఋతువు, ప్రతి మాసం నెల. ఇగో ఈ జన్మ నక్షత్రం చేసుకోవాలి. షష్ఠి పూర్తి, సప్తతి పూర్తి, అశీతి పూర్తులను చేసుకోవాల్సి ఉంది. ఇవి ఉత్సవాలు కాదు, శాంతులు. ఉగ్రరథ శాంతి, భీమరథ శాంతి, విజయరథ శాంతి అని వీటికి పేర్లు. ఇవి ఆయుష్ కోసం చేసుకునే శాంతి క్రియలు. 60 నుండి 100 ఏళ్ల వరకు ప్రతి 5 లేక 10 సంవత్సరాలకి ఈ రకమైన శాంతులను చేసుకోవడం ఉంది. వీటిలో షష్ఠి పూర్తి, సహస్రచంద్ర దర్శనం అనేవి ఇవాళ తరచుగా వినిపిస్తున్నాయి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. షష్ఠి పూర్తి అనేది 60 నిండితేనే చేసుకోవాలి. మిగతావి అంటే సప్తతి వంటివి ఆ ఏడాది ప్రారంభమందైనా చేసుకోవచ్చును అని ఒక సడలింపు ఉంది. 60 నుండి 61లోకి ప్రవేశించాక షష్ఠి పూర్తి. 70 నుండి ఆ పైన చేసుకునే వాటికి ఈ నిండడం అనేది గమనించడం లేదు. 70 ప్రవేశించగానే సప్తతి చేసుకోవచ్చు. ఆ సంవత్సరంలో ఎప్పుడైనా తనకి అనుకూలమైన స్థితిలో చేసుకోవచ్చు. సహస్ర చంద్ర దర్శనం చేసుకోవాలంటే 80 ఏళ్ళు వస్తే చాలదు, 81 రావాలి. 80 ఏళ్లకి 80 × 12 960 నెలలే అవుతాయి. అధిక మాసాలు దాదాపు ఒక 34 వస్తాయి. అప్పుడు 960 34 994 అవుతున్నాయి. అంచేత తప్పనిసరిగా 81 సంవత్సరంలోకి వచ్చాకనే సహస్ర చంద్ర దర్శనం అనేది సార్థకమవుతుంది. అయితే కలియుగంలో 80 ఏళ్ళు జీవించడమే గొప్ప కనుక 80వ ఏటనే చేసుకోవచ్చునని స్కాంద పురాణం చెప్తోంది. సహస్ర చంద్ర దర్శనం చేసిన వానికి, శతవర్షములు జీవించిన వానికి శాంతి ప్రక్రియ ఒకటే. 1000 పున్నములు చూసిన వానికి, 100 సంవత్సరములు జీవించిన వానికి, మునిమనమనుని ఎత్తిన వానికి శతాభిషేకం చేయవలసిందిగా శాస్త్రం చెప్తోంది. విధానం ఒకటే. ఇక షష్ఠి పూర్తి వంటివి చేసుకోవడానికి విధానం ఏమిటి చూద్దాం. లోకంలో సినిమాల్లోనూ సీరియళ్లలోనూ షష్ఠి పూర్తి వంటివి చూస్తూ ఉంటారు. వాటిని అనుసరించి లోకంలోనూ చేసుకుంటున్నారు. కానీ ఆ పద్ధతి శాస్త్రీయమైనది కాదు. షష్ఠి పూర్తి అంటే రెండో పెళ్ళి అనే అభిప్రాయం లోకంలో ప్రబలంగా ఉంది. దీనికి ఏ రకమైన శాస్త్రాధారము లేదు. శాస్త్రం ప్రకారం చేసుకుందామనుకున్నా షష్ఠి పూర్తి వంటివి చేసుకునేందుకు ఇవాళ లోకంలో అందుబాటులో ఉన్న ప్రక్రియ ఒక్కటే. దానికి గృహ్య సూత్రం చెప్పిన దానికి తేడా ఉంది. షష్ఠి పూర్తి నిర్వహణాన్ని గురించిన ప్రక్రియ 4 లేక 5 చోట్ల కనిపిస్తోంది. గృహ్య సూత్రంలో, స్కాంద పురాణంలో, శౌనకీయంలో, కమలాకర భట్టీయంలో, శైవాగమంలో. ఇవాళ పురోహితులు చాలామంది భట్టీయాన్ని అనుసరిస్తున్నారు. బోధాయనుడు చెప్పిన విధానం మనకి అందుబాటులోనే ఉన్నా ఎవరు దాన్ని పాటించడం లేదు. కారణం పురోహితులు తమకు అలవాటైన ధోరణిలోనే చేసుకొని పోవడం. రెండోది, ఇది మా పద్ధతి, ఈ ప్రకారంగా జరిపించండి అని తెలిసి మనం చెప్పి చేయించుకోలేకపోవటము. ఉదకశాంతి అనేది మనకు ఉంది, ఇతరులకి చాలామందికి లేదు. కానీ దానిని స్మార్త పురోహితులు వచ్చినా,
వారికి విశదంగా తెలియపరిచి ఆ రకంగా చేసుకుంటున్నాం కదా! దీనిని కూడా అలాగెందుకు ఆచరించడం లేదు? సంస్కారంగా జరిపించుకునేటప్పుడు వీలైనంత వరకు శాస్త్రాన్ని అనుసరించడం మంచిది కదా!